హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏపీఎంసెట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో మనం ఇప్పుడు ఏపీఎంసెట్ అని టైప్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి, తర్వాత ఏపీఎంసెట్ అంటే టైప్ చేయగానే ఫస్ట్ లింక్ వస్తుంది. apmset.nic.in ఫస్ట్ ఉంది కదా, ఆ లింక్ని మీరు ప్రెస్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చింది, మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కదా, అదే వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లో ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేయగానే మీకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. లాగిన్ ఐడి, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సింది. లాగిన్ ఐడి బాక్స్లో లాగిన్ ఐడి ఫిల్ చేయాలి. నెక్స్ట్ హాల్ టికెట్ నంబర్, దెన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. దెన్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. దెన్ ఇక్కడ మీకు యాడ్ చేసిన కోడ్, ఈ కోడ్ ఇక్కడ పైన కనిపించిన టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి. సైన్ ఇన్ పై క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఎలా ఉంటుందంటే ఈ పేజ్లో ఏముంది, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ స్టేటస్. ఓకే, మనకి అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్అవుట్ కావాలంటే అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు, మీ ర్యాంక్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో కూడా మీకు చూపిస్తుంది, మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీ కాలేజ్ ఫీ ఎంత కూడా చూపిస్తుంది. ఇక్కడ కింద చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇవన్నీ ఇక్కడ స్టాంప్, కన్వేయర్ స్టాంప్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ 8 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్ ఫ్రమ్ వెబ్సైట్. ఓకే, వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఫ్రమ్ నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్. టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ 2 కాపీస్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ త్రూ క్యాండిడేట్ లాగిన్ ద్వారా అవ్వచ్చు, లేదా కాలేజ్ నుంచి కూడా అవ్వచ్చు. ఇది రిపోర్ట్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఈజ్ కంపల్సరీ టు రిటైన్ ద ప్రెసెంట్ అలాట్మెంట్. The last date for self-reporting and reporting at the allotted college is 1/7/27. 1st July 27కి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్, మీ కాలేజ్ ఓకే అయినట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ కాలేజ్లో మీరు అది అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 2 కాపీస్ తీసుకోవాలంటున్నాడు, కాలేజ్కి ఒకటి, మీకు ఒకటి. సో మీరు తప్పకుండా అది 2 కాపీస్ తీసుకుని వెళ్ళండి. అది మీరు జిరాక్స్, మీకు ఆ కాలేజ్ నచ్చినట్లయితే మాత్రం మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అది వద్దు, నెక్స్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటే మీరు అది అక్కడ కాలేజీలో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, మీకు నచ్చకపోయినట్లయితే. ఇఫ్ యూ do not reporting through self-reporting, provisional allotment will be treated vacancy for subsequent phase. When provisional allotment first phase will be automatically stands cancelled. మీరు అలాట్మెంట్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన కాలేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, మీరు కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయకపోతే. ఓకే, మీకు నచ్చకపోతే వెళ్ళండి, నచ్చినట్లయితే కంపల్సరీ మీరు అదే కాలేజ్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి, మీరు అక్కడ చూసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అలాట్మెంట్స్ 1st July తర్వాత నుంచి మీకు అది సెకండ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ క్యాండిడేట్స్ ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమి కాలేజీలో ఇవ్వని అవసరం లేదు అని చెప్తున్నాడు. సో మీరు జిరాక్స్ కాపీస్, ఓన్లీ జిరాక్స్ కాపీస్ ఇన్ కాలేజ్, జిరాక్స్ కాపీస్ మాత్రమే కాలేజ్లో సబ్మిట్ చేయండి. ఓకే, క్లాసెస్ కూడా 29th నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నాడు. ఓకే, మనకి ప్రింట్అవుట్ కోసం ఇక్కడ ప్రింట్అవుట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్అవుట్ మీరు తీసుకోవచ్చు. ఓకే, నేను మొబైల్లో చేస్తాను, ఈ బ్రౌజర్లో అలా సేవ్ చేసుకోవచ్చు. మీరు మాత్రం సిస్టంలో చేయండి కంపల్సరీ, మీకు క్లారిటీగా ఉంటుంది, నీట్గా వస్తుంది సిస్టంలో. అది ప్రింట్అవుట్ తీసుకోవడం కూడా మీకు వీలుగా ఉంటుంది. సో తప్పకుండా పీడిఎఫ్లో సేవ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ ప్రింట్అవుట్ని మీకు వచ్చిన కాలేజ్ మీరు చూసి మీకు నచ్చినట్లయితే మీరు అక్కడ
సబ్మిట్ చేయొచ్చు కాలేజ్లో. ఓకే, అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళి మీరు వెరిఫై చేసుకుని ఎలా ఉంది కాలేజ్ అని చెక్ చేసుకుని మీరు చూసుకోండి. లేదా ఇన్ కేస్ మీకు నచ్చకపోతే నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఉంది ఆప్షన్స్. ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫిల్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్లకు మాత్రమే సెకండ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏంటి చూడండి, అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఓకే, కాలేజ్ మీకు నచ్చినట్లు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ చేయొచ్చు. అండ్ మీరు ఆప్షన్స్ ఏమేమి పెట్టారో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వ్యూ సేవ్డ్ ఆర్డర్స్. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ చేయండి, మీ కామెంట్స్లో మీరు రిప్లై ఇస్తాను. ఓకే, మీకు నచ్చి జాయిన్ అయినట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ ప్రెస్ చేసి చేయాల్సి ఉంటుంది. మీకు కాలేజ్లో సబ్మిట్ చేసిన తర్వాత మాత్రం ఇది చేయండి, యాక్సెప్ట్ మై జాయినింగ్ అని. ఓకే, ఇది ప్రెస్ చేస్తే మీకు ఇంకెన్ని కాలేజీలు ఫిల్ అయినాయి, సీట్స్ ఫిల్ అయినాయి, ఎన్ని ఫిల్ అవ్వాలో తెలియడం కోసం ఈ ఆప్షన్ పెట్టారు. సో తప్పకుండా ఇది ఫిల్ చేయండి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే మీకు కాలేజ్లో కూడా చేసుకోవచ్చు. ఇది జాయిన్ అయ్యే ముందు జాయిన్ అవుతారని కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రం ఓకే ప్రెస్ చేయండి. ఇన్ కేస్ మాకు నచ్చలేదు అనుకుంటే క్యాన్సిల్ చేసేయండి. ఇది మీరు చేయని అవసరం లేదు. సెకండ్ కౌన్సిలింగ్ ఇది చేసినట్లయితే మీరు కంపల్సరీ కాలేజ్ జాయిన్ అవుతున్నట్టు లెక్క. సో మీరు కాలేజ్ ఫిక్స్ అయిపోయి జాయిన్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్కి వెళ్ళండి, అదర్వైజ్ మీరు ఈ ఆప్షన్ వైపు వెళ్ళొద్దు. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.